మొట్టమొదటి. ఇంకా రెండవది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీకు దమ్ముంటే రికార్డులు తీసుకొని రండి. మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వస్తాం మేము. మీరు పాలేరుకు రమ్మంటే పాలేరుకు వస్తాం, మీరు ఖమ్మం రమ్మంటే ఖమ్మం వస్తాం, మీ కిమ్స్ ఎదురుగానే పెట్టమంటే పెడతాం, మీ రాఘవ కన్స్ట్రక్షన్ ఆఫీస్ ముంగట పెట్టమంటే పెడతాం, లేకపోతే మీ గాంధీ భవన్కి రమ్మంటే గాంధీ భవన్కి వస్తాం, లేకపోతే అందరం కలిసి తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ఓపెన్గా రికార్డులతో మాట్లాడదాం. ఎక్కువ ఈ ముసుగు సంస్థలతో కాదు. మీరు నిన్న ఏక్యూ స్క్వేర్ వాళ్ళతోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఏందండి, వాళ్ళు పత్రికలు అడిగిన, విలేకరులు అడిగిన చిన్న చిన్న ప్రశ్నలకు కూడా నీళ్లు నములుకుంటూ వాళ్ళు సమాధానం ఇవ్వలేకపోయినారు. నీకు దమ్ముంటే నువ్వే ముందరికి రావయ్యా, వచ్చి నువ్వు ఆ రికార్డులన్నీ తీసుకొని మాట్లాడ. ఏక్యూక్యూర్తోనో లేకపోతే ఆ కోహినూరు సంస్థతోనో వాళ్ళతోని వీళ్ళతో నువ్వుకి అబద్ధాలు ఎందుకు చెప్పిస్తున్నావు? పత్రికా విలేకరులు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా స్పష్టమైన సమాధానం మీ దగ్గర లేదు. నువ్వు ఎట్లయితే కొత్వాల్గూడలో రాత్రికి రాత్రే కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ ఉన్న బోర్డు ఉన్న ఆ కంటైనర్ మీద నీలి రంగుతోని నువ్వు చెరిపేసినంత మాత్రాన ఈ ఆధారం పోతుందా శ్రీనివాసరెడ్డి? మేము అక్కడ పోగానే మొత్తం పెయింట్ అంతా పచ్చి పచ్చిగా ఉన్నది, చేయితో తుడిస్తే RAGAVA రాఘవ, RAGHAVA రాఘవ అని చాలా క్లియర్గా అక్కడ రాసి ఉన్నది. నువ్వు కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే పిల్లి ఏమందరికి తెలియకుండా ఉంటానంటే ఎట్లా అనుకుంటాం? మీరు ఏక్యూ స్క్వేర్లో మీ అబ్బాయి పొంగులేటి హర్షారెడ్డి క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అది డైరెక్టర్ కాదా? మీరు 3 సార్లు చేంజ్ చేసారు. ఒకసారేమో కోహినూర్ రోడ్ ఆ భూమి నాదంటాడు, ఇంకోసారేమో ఏక్యూ స్క్వేర్ రోడ్ మేము కూడా కొనుక్కున్నామంటాడు, ఇంకోసారి క్రిస్టల్ మ్యాన్షన్. అన్నిట్లలో కూడా కామన్ థ్రెడ్ ఏందంటే పొంగులేటి హర్షారెడ్డి. శ్రీనివాసరెడ్డి గారు, మీరు న్యాయబద్ధంగా డబ్బులు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా న్యాయబద్ధంగా డబ్బులు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మీరు కానీ మీ 4 బ్రదర్స్ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, పొంగులేటి హర్షారెడ్డి కానీ, ఇంకెవరైనా మీరు న్యాయబద్ధంగా డబ్బులు చేసుకోండి. ఎవరొద్దు అంటున్నారు? హైటెక్ సిటీలో పనిచేయండి, నార్సింగ్ చౌరస్తా దగ్గర అడ్డా కూలీలుగా మారండి, లేకపోతే ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర సాగర్ రింగ్ రోడ్ దగ్గర అడ్డా కూలీలుగా మారండి కదా మీరు, లేకపోతే బోడుప్పల్ దగ్గర ఉప్పల్ దగ్గర అడ్డా కూలీలుగా మారండి, లేకపోతే షాపులలో మాళ్ళల్లో సేల్స్మెన్గా మారండి, లేకపోతే ఆటోలు నడిపియండి. రోజు ఆటో రిక్షా డ్రైవర్లు దేవరకొండ నుంచి బంజారా సోదరులందరూ కూడా వచ్చి రాత్రింబావులు పంజాగుట్ట చౌరస్తా దగ్గర రాత్రింబావులు ఆటోలలో వండుకుంటారు కదా, మీరు కూడా ఆటోలుగా మారండి, లేకపోతే లారీల డ్రైవర్లుగా మారండి, లారీలు నడిపియండి, కష్టపడి సంపాదించండి, లేకపోతే రైతులుగా మారండి, రైతు కూలీలుగా మారండి, రైతు బజార్లలో కూరగాయలు అమ్మండి, న్యాయబద్ధంగా సంపాదించండి. ఇంత దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు శ్రవణ్ గారు ఆధారాలతో చెప్పిండు కదా, 373 ఎకరాలు ఇది ప్రభుత్వ భూమే, ముమ్మాటికి ప్రభుత్వ భూమే. మీరు సుప్రీంకోర్టులో ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ భూమి అని అంటున్నారు. అన్నప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఈ ఏదైతే యాక్ట్ ఉన్నదో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్స్. రాజ్యాంగం పెట్టిన అన్ని పరీక్షలను కూడా తట్టుకొని నిలబడ్డ ఒక గొప్ప చట్టం కాంగ్రెసే పట్టుకొచ్చింది. లక్షలాది కోట్లాది మంది తెలుగు ప్రజలకు భూమినిచ్చి వాళ్ళకు ఆసరనిచ్చి నీడనిచ్చిన ఈ చట్టం ఎన్నో రాజ్యాంగ పరీక్షలను తట్టుకొని నిలబడ్డది. ఇందులో ఆర్టికల్ సెక్షన్ 28 చాలా క్లియర్గా, సెక్షన్ 28 ఏం చెప్తున్నది? The act to override other laws. The provisions of this act shall have effect notwithstanding anything inconsistent with any other law for the time being in force or any custom, usage or agreement or decree or order of a court or tribunal or any authority. ఈ దేశంలో ఏ అథారిటీ, ఏ కోర్టు, ఏ ఇంజంక్షన్ ఇచ్చినా ఇది చెల్లదు అని సెక్షన్ 28 చెప్తున్నది. శ్రీనివాసరెడ్డి గారు, దయచేసి మీ అడ్వకేట్ జనరల్ను, మీ జీపీ రెవెన్యూను వీళ్ళందరినీ పిలిపించుకొని చెప్పండి, తెలుసుకోండి వాళ్ళ దగ్గర నుంచి. నేను ఇవాళ ఆర్డీఓ గారిని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్, ఎంఆర్ఓ ఆదిబట్ల మిమ్మల్ని ఓపెన్గా అడుగుతున్నా, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆదిబట్ల, ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్,
సైబరాబాద్ డీజీపీ మిమ్మల్ని ఓపెన్ అడుగుతున్నా, మీరు ఎవరి వైపు? తెలంగాణ ప్రజల వైపా? తెలంగాణ ప్రజల ధన మాన ప్రాణాల వైపా? నేను ఇలా ఓపెన్గా సైబరాబాదు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని పెట్టిండు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ కమిషన్ అడుగుతున్నా, మీరు ఇచ్చిన ఎస్ఓపీస్లో చాలా క్లియర్గా ప్రభుత్వ భూమి టైప్ 13 వయలేషన్ ఎక్కడైతే ఉందో, ప్రభుత్వ భూమి ఎక్కడైతే ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తారో అర్జెంటుగా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? సువోమోటోగా కేసు రిజిస్టర్ చేసి ఎంఆర్ఓకో ఆర్డీఓకో లెటర్ రాసి, అయ్యా ఇది ప్రభుత్వ భూమి అని అంటే మేమంటే వాళ్ళు ప్రైవేట్ భూమి మాదని ఒక ఇంజెక్షన్ చూపిస్తున్నారు, ఇట్లా మతలావేంది, మాకు నిజం చెప్పండి అని చెప్పాల్సిన మీరు 600 మంది రైతులు తరతరాలుగా ఆ భూమి మీద బతుకుతూ ఉంటే, వాళ్ళొచ్చి ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే, వాళ్ళొచ్చి ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేస్తే, మీరు బౌన్సర్లతో కుమ్మక్కయ్యి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కుమ్మక్కయ్యి కుళ్ళబొడిచి బొందలలో పడేస్తారు ఆ రైతులను. నిన్ననే తమిళనాడులో ట్రయల్ కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? కోవిడ్-19 టైంలో ఒక తండ్రిని ఒక కొడుకును షాపు బంద్ చేయనందుకు, మొబైల్ షాప్ బంద్ చేయనందుకు వాళ్ళిద్దరిని తీసుకుపోయి లాకప్లో టార్చర్ చేస్తే 9 మందికి మరణశిక్ష వేసింది. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా బతికి ఉంది కాబట్టే ఈ హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. రేపు మీరు కూడా దోషులుగా బోనులో నిలబడతారు. నేను ఈరోజు కూడా చెప్తున్నా, ఆర్డీఓ, కలెక్టర్ రంగారెడ్డి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ప్లీజ్ గో బ్యాక్ టు ద రూల్స్, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ప్లీజ్ గో బ్యాక్ టు ద హైకోర్ట్ జడ్జిమెంట్స్, ప్లీజ్ గో బ్యాక్ టు ద law of the land, the most sacred law which withstood the test of constitution, which withstood the test of time. వీటిని మళ్ళొకసారి చూడండి. ఈ చట్టాన్ని పేద ప్రజలకు అనుకూలంగా ఇంటర్ప్రెట్ చేయండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా కాదు. అందుకొరకు మీకు ఖజానా నుంచి జీతాలు ఇవ్వడం లేదు. మీరు ప్రభుత్వ భూమి అమీన్పూర్లో, ఇదే రెవెన్యూ అధికారులు అమీన్పూర్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని, కుంటలను ఆక్రమించిందని ఆనాడు ఉండే ఎంఆర్ఓ ఈ హైగ్రా రంగనాథ్ను జస్టిస్ లక్ష్మణ్ గారు ఓపెన్ కోర్టులో పిలిపించి అడిగినప్పుడు మీరేం చెప్పిండ్రు? జస్టిస్ లక్ష్మణ్ గారికి గౌరవ కోర్టులో ఇది ప్రభుత్వ భూమి అన్నారు. మరి ఇది కూడా ప్రభుత్వ భూమే కదా. 373 ఎకరాలు ప్రైవేట్ భూమిని క్లెయిమ్ చేస్తే ఈ ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారము, తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారము ఇది గవర్నమెంట్కు సరెండర్ చేయాలి. ల్యాండ్ రిఫార్మ్స్ కింద సీలింగ్కి భూముల కిందకి వస్తుంది. 300 ఎకరాలు కనీసం ఈ భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి అవుతుందని మీరు ఆరాటపడి కోర్టులో పోయి మీరు వాడిని తీసుకొచ్చి కేసు పెట్టాల్సింది పోయి మీరు ఆ లేడీస్ని కొడతారు. మన ఇదే ప్రెస్ మీట్లో కౌసల్య మరియు మమత